సో హాయ్ ఫ్రెండ్స్, మొన్న రీసెంట్ గా పుష్ప 2 నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా, ట్రైలర్ కి సంబంధించింది. ఆ పోస్టర్ లో కేశవన్ ఎవరైనా ఒకసారి గమనించారా? కేశవది లెఫ్ట్ హ్యాండ్ అయితే కట్ అయిపోయింది భయ్య. మీరు ఎవరైనా ఒకసారి పోస్టర్ ఓపెన్ చేసి గమనించండి. నేను ఆల్రెడీ అక్కడ మార్క్ అయితే పెట్టాను చూడండి. యాక్చువల్లీ నేను కూడా పోస్టర్ చూసేటప్పుడు అంతగా గమనించలేదు. కేశవ చెయ్యి వెనక్కి పెట్టుకుని ఉండడు కదా, నార్మల్ గా అనుకున్నాను కానీ చెయ్యి అయితే కట్ అయితే అయిపోయింది భయ్య. నాకు తెలిసి ఏదో భారీ ఫైట్ లోట కేశవ చెయ్యి అయితే ఎవరో కట్ చేశారు భయ్య. నాకు తెలిసి ఆ ఫైటింగ్ ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయంకరంగా ఉంది భయ్య. ఎందుకంటే కేశవ చెయ్యి నరికి వదలడు పుష్పరాజు, ఎందుకంటే ప్రాణ స్నేహితుడి కంటే ఎక్కువ కాబట్టి. అసలు చెయ్యి ఎవరు నరికారు అనేది ఇంకా మనం థియేటర్ లో చూడాల్సి ఉంటుంది భయ్య. ఇంకా ట్రైలర్ అయితే ఉంది కదా, ట్రైలర్ లో ఏమో రివీల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది భయ్య. అలాగే వెనకతల వాళ్ళ దగ్గర కూడా మనిషి కాడ అయితే గొడ్ల అయితే ఉంది. ఇదైతే భారీ ఫైట్ సీన్ లాగా కనిపిస్తుంది భయ్య. ఇంతకీ మీరు ఈ పోస్టర్ లో ఇది గమనించారా? మీరు ఎక్కడైనా చూసారా లేదా మన వీడియోలో చూసారా? మన వీడియోలో చూసుంటే దయచేసి లైక్ చేయండి భయ్య. ఇంతకీ కేశవ చెయ్యి ఎవరు నరుకుంటారు బ్రదర్? మీకు తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి బ్రదర్. ఏదేమైనా ఈ సీన్ లో అయితే పుష్పరాజ్ అయితే ఎవరికో గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తున్నాడు భయ్య. అలాగే మొన్న రీసెంట్ గా ఐటమ్ సాంగ్ లుక్ అయితే రిలీజ్ చేశారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా? నాకైతే మాత్రం నచ్చింది భయ్య. పోస్టర్ అయితే మాత్రం బానే ఉంది. ఈ సాంగ్ కూడా పుష్ప 1 లో ఐటమ్ సాంగ్ అయితే ఎంత హైప్ అయితే వచ్చిందో, ఈ సాంగ్ కూడా అలా వస్తే చాలా బాగుంటుంది భయ్య. రావడం ఏంటి భయ్య, పక్కా వస్తది. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరు? సుకుమార్, నెక్స్ట్ ఇంకొకరు ఎవరు? అల్లు అర్జున్. పక్కా వస్తది భయ్య, నాకైతే నమ్మకం ఉంది. బేసిక్ గా సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ అనేవి చాలా ఫేమస్ భయ్య. ఆ రింగ కావచ్చు, రంగస్థలంలో జిగేల్ రన్ కావచ్చు, పుష్పల ఊ అంటవ కావచ్చు, ఏ సాంగ్ అయినా సరే సుకుమార్ సినిమాలో ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది భయ. ఇదైతే దానికి మించి ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. దానికి మించి 100 రెట్లు అయితే బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది భయ. అలాగే ఈ సాంగ్ పేరట కిసిక్ అంట, కిస్ సాంగ్ అని పిలుస్తున్నారు. ఇంకెలా ఉంటుందో చూడాలి. తొందరలో మనకి ఐటమ్ సాంగ్ ప్రోమో అనేది వస్తుంది, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే పుష్ప గాడు అసలు బాహుబలి రికార్డ్ ని, కేజీఎఫ్ రికార్డ్ ని, త్రిబుల్ రికార్డ్ ని, దంగల్ రికార్డ్ ని కొట్టగలడో లేదో చూద్దాం భయ, మాట్లాడుకుందాం. ఒకటైతే 100% అయితే చెప్తున్నా భయ, త్రిబుల్ గానీ, కేజీఎఫ్ గానీ, కల్కి గానీ ఈ రికార్డ్స్ అయితే మాత్రం ఈజీగా క్రాస్ చేస్తుంది భయ్య. ఎందుకంటే నేను ఇంత కన్ఫర్మ్ గా చెప్తాను, మూవీలో దమ్ముంది భయ్య. ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకోండి భయ్య, వీళ్ళైతే మూవీనే 1100 కోట్లకి అమ్మారు భయ్య. ఇంకా 1000 కోట్లు అంటే పెద్ద లెక్క చెప్పండి. చెప్తున్నాను కదా, 1500 కోట్లు అయితే ఈజీగా కొట్టేస్తుంది భయ్య. నాకైతే నమ్మకం ఉంది. అట్లీస్ట్ సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చినా సరే తక్కువలో తక్కువ మినిమం 1200 కోట్లు అయితే పక్క కొడుతుంది భయ్య. ఎందుకంటే మూవీ మీద చాలా హైప్ ఉంది. అసలు ట్రైలరే రాలేదు, అసలు హైప్ అయితే మాత్రం బీభత్సంగా ఉంది భయ్య మూవీ మీద. అది మీ అందరికీ తెలిసిన విషయమే. హైప్ విషయానికి వస్తే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హైప్ అయితే ఉంది, బీభత్సంగా ఉంది. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా ఉంది హైప్, మనం ఒప్పుకోవచ్చు. కాకపోతే పుష్ప సినిమాకి వేరే రాష్ట్రాల్లో కూడా ఫుల్ హైప్ అయితే ఉంది భయ్య. చెప్తే నమ్మరు, హిందీలో చావా మూవీ అనేది ఒకటి రిలీజ్ అయితే అవుతుంది భయ్య. ఆ మూవీకి అసలు థియేటర్స్ ఎవరు ఇవ్వట్లేదు అట భయ్య, మన పుష్ప సినిమా రిలీజ్ అవుతుందని. ఇంకోటి ఏమిటంటే వాళ్ళ సినిమాది, వాళ్ళ హిందీ సినిమా సొంతది. ఇంకో విషయం ఏంటంటే శివాజీ మహారాజ్ బయోపిక్ మూవీ అన్నది. శివాజీ మహారాజ్ అంటే వాళ్ళకి ప్రాణం భయ్య, ప్రాణాలనే ఇచ్చేస్తారు. అలాంటిది దాని మీదే మూవీ తీస్తే అసలు వీళ్ళు అసలు థియేటర్లు కూడా ఇవ్వట్లేదంట. అలాగే ఆ మూవీలో హీరో ఎవరు అనుకుంటున్నారు? మన తోబా తోబా సాంగ్ అయితే చేశారు కదా, అతనేనమాట. అతనికి కూడా చాలా హైప్ అయితే ఉంది ఆ హిందీ మార్కెట్ లో. హిందీ మార్కెట్ లో చాలా క్రేజ్ ఉంది ఆ హీరోకి. అలాగే వాళ్ళ సొంత మూవీ, సొంత కట్ అనమాట. అలాంటిది వాళ్ళకే థియేటర్లు దొరకట్లేదంటే ఇంకా ఆలోచించండి భయ్య పుష్పరాజ్ క్రేజ్ ఎలా ఉందో. అలాగే ఆ మూవీ ట్రైలర్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయితే ఉందంట. కాకపోతే రిలీజ్ అయితే చేయట్లేదంట భయ్య. ఎందుకంటే మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వకుండా ట్రైలర్ రిలీజ్ చేసి ఏం చేసుకుంటారు చెప్పండి వాళ్ళైనా. హిందీ మార్కెట్ లో పుష్పరాజ్ క్రేజ్ అయితే అలా ఉంది భయ్య. చెప్తున్నా కదా, మన తెలుగుగా మనమైతే మాత్రం చాలా గర్వపడాలి భయ్య. అసలు ఎవరు భయ్య? అల్లు అర్జున్ మన తెలుగు హీరో. అలాంటిది బాలీవుడ్ నే వణికిస్తున్నాడు భయ్య. ఒక్క బాలీవుడ్ లోనే కాదు భయ్య, పుష్ప సినిమా ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుందో ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో కూడా వణికిస్తున్నాడు భయ్య. పుష్ప సినిమాని ఎంత ఓన్ చేసుకోకపోతే వాళ్ళ సొంత సినిమాలకే థియేటర్లు ఇవ్వట్లేదంటే మీరు ఇంకా ఆలోచించండి భయ్య పుష్ప గారి రేంజ్ ఎలా ఉందో. అలాంటిది మన తెలుగు హీరోగా మనం గర్వపడకపోగా మనం తొక్కేదమని చూస్తున్నాం భయ్య. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరేని భయ్య. మీరు మూవీకి సపోర్ట్ చేయకపోతే మానేయండి భయ్య, కాకపోతే మూవీని తొక్కేదమని చూడకండి దయచేసి. ఎందుకంటే ఈ విషయం మనను పుష్ప సినిమా మీద చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు భయ్య. అరే బాబు డిసెంబర్ 5 వస్తున్నామరా అని చెప్తున్నా సరే పుష్ప సినిమా షూటింగ్ అవ్వలేదు, పోస్ట్ పోన్ అయిపోయింది. ఎవర్రా మీరంతా అసలు? పాపము మూవీ టీం అయితే చాలా సార్లు అయితే కన్ఫర్మ్ అయితే చేస్తుంది ఈ ఫేక్ న్యూస్ వల్ల. అలాగే పుష్ప 2 ప్రమోషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. పుష్ప 2 ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్ లో చేస్తున్నారు భయ. చెప్తున్నా కదా, ప్రమోషన్ చేయాలంటే వీళ్ళలాగా చేయాలరా అన్నట్టు చేస్తున్నారు భయ. అసలు ప్రమోషన్స్ ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు అయితే చేస్తున్నారు భయ. 1 కాదు, 2 కాదు, 3 కాదు భయ, టోటల్ 23 బ్రాండ్స్ అయితే మాత్రం పుష్ప 2 మూవీని ప్రమోట్ అయితే చేయబోతున్నాయి భయ. ఇది కదా ప్రమోషన్స్ అంటే. అసలు ఇలాంటి ప్రమోషన్స్ అయితే పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ కి అయితే చేస్తారు భయ. అవతార్ గానీ, అవతార్ 2 గానీ అలాంటి మూవీస్
వ్యూస్ కి అయితే చేస్తారు భయ్య. అలాంటి పుష్ప 2 మూవీకి ఆ రేంజ్ లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు భయ్య. నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు, పీక్స్ లో చేస్తున్నారు భయ్య మూవీకి అయితే ప్రమోషన్స్. వీలైతే అసలు ఏది ఒకట్లేదు భయ్య. కురుకురే ప్యాకెట్ నుంచి డార్క్ ఫ్యాన్సీ చాక్లెట్స్, నెక్స్ట్ బిస్కట్స్, నెక్స్ట్ చెప్తే నంబరు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమ్ లో కూడా పుష్ప 2 ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు భయ్య. ఆ బ్రాండ్స్ నేమ్స్ అయితే మీకు కొంచెం చెప్తాను వినండి భయ్య. ఫ్యానిజం, గోల్డ్ మెడల్, ఆస్టల్ ఫ్యాబ్స్, థమ్స్ అప్, కంఫర్ట్, బేడ్, కజరియా, డార్క్ ఫ్యాన్సీ, కళ్యాణ్ జ్యువెలరీ, దావత్, జేకే టైర్స్, 2M, ఓయిల్ స్టోన్, టీవీఎస్ టైర్స్. ఒకటి కాదు భయ్య, ఇలాంటివి చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ తో కొలాబరేట్ అయితే అయ్యారు. చెప్తున్నాను కదా, ఒకటే బ్రాండ్, అది పుష్ప గాడి బ్రాండ్. రాసి పెట్టుకోండి భయ్య. ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది సార్, అది పుష్ప గాడి రూల్. అల్లు అర్జున్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ డైలాగ్ అయితే చెప్పాడు భయ్య. ఈ సిచ్యువేషన్ కి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది భయ్య. ఈ బ్రాండ్స్ ఎలాంటివి అంటే అవతారు, ఎవెంజర్స్, ఓన్లీ హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, వాళ్ళతో అయితే కొలాబరేట్ అయితే అవుతారు భయ్య. అలాంటిది పుష్ప 2 తో కొలాబరేట్ అయితే అయ్యారంటే ఇక్కడ ఉన్నది ఇంకెంత పెద్ద బ్రాండ్ మీరైతే ఊహించుకోండి భయ్య. అల్లు అర్జున్ అంటేనే బ్రాండ్, బ్రాండ్ అంటే అల్లు అర్జున్ భయ్య. ఎందుకంటే ఎంత క్రేజ్ లేకపోతే పుష్ప 2 తో కొలాబరేట్ అయితే అవుతారు చెప్పండి. సారు నేనేడా బిజినెస్ లో ఏలేటికి వెళ్ళడానికి రాలేదు సారు, ఏలేయడానికి వచ్చిన. ఆ డైలాగ్ అయితే ఈ సిచ్యువేషన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది భయ్య. అలాగే మూవీకి ప్రమోషన్స్ కూడా పీక్స్ లో చేస్తున్నారు భయ్య. ఒకటి కాదు రెండు కాదు, మొత్తంగా 7 సిటీస్ లో మనకి ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు భయ్య. ఒక్కొక్కటిగా సిటీస్ నేమ్ అయితే చెప్తాను వినండి భయ్య. ముందుగా బీహార్ క్యాపిటల్ పాట్నాలో అయితే మనకి ఫస్ట్ ఈవెంట్ అయితే చేయబోతున్నారు భయ్య. అక్కడే మనకి ట్రైలర్ కూడా రాబోతుంది ఇంకొక 3 డేస్ లో. ఇంకా మిగిలిన సిటీలు అయితే కొచ్చి, కోల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, మొత్తం 7 సిటీస్ లో భారీ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు భయ్య. ఎందుకంటే పుష్ప 1 అయితే అంతగా ప్రమోషన్స్ అయితే చేయలేదు భయ్య. ఇంకోటి ఏంటంటే కరోనా టైం అనమాట అది. అందుకే పుష్ప 2 కి అయితే ప్రమోషన్ విషయంలో అస్సలు తగ్గేది లేదు అంటున్నారు భయ్య మూవీ టీం అయితే. సో ఫైనలీ మనమైతే మూవీ కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చింది అనుకో భయ్య, తక్కువలో తక్కువ మినిమం 1000-1200 కోట్లు అయితే కొట్టే ఛాన్సెస్ అయితే ఉంది భయ్య. యావరేజ్ స్టాక్ వస్తే. లేదు సినిమాకి గానీ హిట్ టాక్ గానీ వచ్చిందా 1500 కోట్లు పక్కా కొడుతుంది భయ్య. అలాగే ఏ మాత్రం గానీ మూవీకి అయితే బ్లాక్ బస్టర్, డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ టాక్ వచ్చిందా చెప్తున్నా కదా భయ్య. 1800 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే పక్కా ఉంది భయ్య మూవీకి అయితే. మూవీకి 1800 కోట్లు రావాలంటే బాహుబలి రేంజ్ లో మనకి టాక్ అయితే రావాలి భయ్య బయటికి. ఏ మాత్రం గానీ బాహుబలికి మించి టాక్ అయితే వచ్చిందా, సినిమా బేబచ్చంగా ఉంది టాక్ అయితే వచ్చిందంటే చెప్తున్నా కదా భయ్య 2000 కోట్లు కొట్టే దమ్ము కూడా ఉంది భయ్య పుష్ప 2 మూవీకి అయితే. ఎందుకంటే మూవీ మీద అలా ఉంది భయ్య హైప్ అయితే మాత్రం. ఫస్ట్ డే చెప్తున్నా కదా 300 కోట్లు అయితే పక్క కొట్టేస్తుంది భయ్య, ఈజీగా కొట్టేస్తుంది. దానికి మించి అయితే టాక్ అయితే ఉంటది నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు, సుకుమార్ గారు, నెక్స్ట్ అల్లు అర్జున్ గారు భయ్య. ఇవన్నీ ఎందుకు భయ్య, మూవీలో జాతర సీన్ ఉంది కదా, ఒక్క జాతర సీన్ చాలు భయ్య మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి. మినిమం అది 25 మినిట్స్ అయితే ఉండబోతుందట ఆ సీన్. మీరు ఎన్నైనా అనుకోండి భయ్య, పుష్ప 2 మూవీకి అయితే 2000 కోట్లు కొట్టే దమ్ము అయితే ఉంది. తక్కువలో తక్కువ 1500 కోట్లు అయితే పక్క కొడుతుంది భయ్య. అలాగే మూవీ ట్రైలర్ అయితే ఇంకో 3 డేస్ లో రాబోతుంది. మూవీ అయితే ఇంకో 20 డేస్ లో రాబోతుంది భయ్య. ఒక్కటే ముక్కు భయ్య, మీరు ఎన్నైనా అనుకోండి, December 5 పుష్పరాజు వస్తున్నాడు, రికార్డ్స్ ని తిరగ రాస్తున్నాడు. రాసి పెట్టుకోండి భయ్య. సో ఫైనల్లీ ఈ వీడియో కనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.